తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు పాల్గొన్నట్లు తెలుస్తోంది. సినీ నటి హేమ కూడా రేవ్ పార్టీకి హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని హేమ ఖండించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నట్లు వీడియోను రిలీజ్ చేశారు హేమ. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, బెంగళూరులో ఇవాళ తెల్లవారుజామున ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడుతున్నట్టుగా అయితే పక్కా సమాచారం అయితే తెలిసింది. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినట్టు పోలీస్ విచారణ అయితే తేలింది. ఇవాళ తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్నటువంటి రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు అయితే దాడి నిర్వహించారు. ఈ దాడిలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ లభ్యమై దీంట్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్టుగైతే బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వారు దాదాపు ఒక 30 మంది పాల్గొన్నట్టుగా అయితే తెలిసింది. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి కారు, అంటే ఆ కారుకు ఒక పాస్ అవుతుంది. ఆ కారు అయితే అక్కడ లభ్యమైంది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు పోలీసులు అయితే దీనికి సంబంధించినటువంటి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరు ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి 30 మంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అందులో దాదాపు 25 మందికి పైగా అమ్మాయిలు, అంటే లేడీస్ ఎక్కువ ఉన్నారు. సో కొంతమంది మోడల్స్, మరికొంతమంది చిన్న హీరోయిన్లు అన్నట్టుగా అయితే కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వాళ్ళ పేర్లు అయితే బయటికి రావట్లేదు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరైతే వచ్చింది. ఇవాళ ఉదయం 3 గంటల నుంచే హేమ పేరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ ఆర్టిస్ట్ హేమ పేరైతే బయటకు వచ్చింది. సో హేమ కూడా ఆ వీడియోలో, కన్నడ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ హేమను నేను కాదు అంటూ కూడా తన ఒక వివరణ అయితే ఇచ్చారు. అయితే కొద్దిసేపటి కిందటే జీ తెలుగు న్యూస్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియో కూడా హేమ పంపించడం జరిగింది. కేవలం కన్నడ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి నా పేరును వాడుతున్నారు, ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు, నేను హైదరాబాద్ లో ఉన్నాను, గత 2 రోజుల నుంచి నా ఫ్యామిలీకి సంబంధించినటువంటి రిలేషన్స్ తో నేను ఒక ఫామ్ హౌస్ లో ఇక్కడే పార్టీలో ఉన్నాను, నాకు అసలు ఆ ప్రచారంలో జరుగుతున్నటువంటి వార్తలు ఎలాంటి నిజం లేదంటూ కూడా హేమ ఒక ఎమోషనల్ వీడియో అయితే పంపించడం జరిగింది. అందులో ఉన్నది నేను కాదు, దయచేసి ఇప్పటికైనా ఈ వార్తను ఆపండి, దయచేసి అంటూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీడియాను కూడా రిక్వెస్ట్ చేయండి, మీడియా సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం, దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ ఉదయం కన్నడ మీడియాలో న్యూస్ టెలికాస్ట్ అవుతున్నటువంటి హేమని నేను కాదు, ఆ హేమ వేరు అంటూ కూడా హేమ ఒక వీడియో అయితే పంపించడం జరిగింది. వినోద్, అంటే 25 మందికి పైగా సినీ తారలు పార్టీలో పాల్గొన్నట్లు చెప్తున్నారు. మరి హేమ నేను కాదని ఖండిస్తోంది. మరి మిగతా ఎవరున్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి? ప్రస్తుతానికైతే పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. స్పందన దాదాపు 30 మంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 32 మంది అయితే అటెండ్ అయ్యారని తెలిసింది. అందులో 25 మంది కేవలం మోడల్స్ మరియు చిన్న సినిమాకి సంబంధించినటువంటి హీరోయిన్లు అయితే ఉన్నారు. దాదాపు 25 మంది తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే వెళ్లడం జరిగింది. మొత్తానికి పోలీసుల వివరాల ప్రకారం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు. ఆ హీరోయిన్లు ఎవరు, ఆ మోడల్స్ ఎవరు ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి పేర్లు అయితే బయటికి రానివ్వట్లేదు. కానీ పోలీసులు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దాదాపు 25 మంది యువతులు, అంటే హీరోయిన్లు అవ్వచ్చు, మోడల్స్ వచ్చి మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 25 మంది యువతులు అయితే అక్కడ ఉన్నారు. దాంతో పాటు ఇంకో 5 లేదా 7 మంది మెయిల్స్, అంటే అది హీరోలా లేకపోతే మోడల్సా వాళ్ళు ఏంటనేది మనకైతే తెలిసి మేల్స్ ఫీమేల్స్ మొత్తం కలిపి దాదాపు ఒక 30 మంది ఉన్నారు. వీళ్ళు పక్క తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే అంటూ కూడా పోలీసు అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ రేవ్ పార్టీలు ఒక బెంగళూరులోనే కదా, హైదరాబాద్ లో జరిగినటువంటి రేవ్ పార్టీలో కూడా పోలీసులు రైడ్ చేయడం జరిగింది. దాంతో ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్లు అవ్వచ్చు, మోడల్స్ అవ్వచ్చు, చాలా మంది పట్టుబడ్డారు. దాంతో ఈ రేవ్ పార్టీ కల్చర్ కు ఒక అడ్డుకట్ట వేయాలని కూడా పోలీసులు చాలా ఒక కట్టుదిట్టమైనటువంటి నియమ నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే రేవ్ పార్టీ కల్చర్ లో ఈ కల్చర్ లో ముఖ్యంగా డ్రగ్స్ అనేది ఎక్కువైపోతుంది. అందులో ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎక్కువ అంటే వాళ్ళ ప్రోద్బలం ఉండడంతోనే కూడా ఈ కల్చర్ ఎక్కువ అయిపోతున్నట్టు కూడా చాలా కంట్రోల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఉదయం తెల్లవారుజామున బెంగళూరులో ఈ రేవ్ పార్టీకి కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాకుండా కన్నడలో, అంటే కర్ణాటకలో బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా అక్కడికి వెళ్ళడం అనేది అయితే ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంత
అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఎవరు వెళ్ళారు ఏంటి అంటే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా కొంతమంది అయితే, ఎందుకంటే ఈ డ్రగ్స్ కల్చర్ అనేది ఇప్పటికే అంటే ఇండస్ట్రీకి సంబంధం లేదు, డ్రగ్స్ కల్చర్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఇప్పుడే కంట్రోల్ అవుతున్న సందర్భంలో ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్లి అక్కడ రేవ్ పార్టీలో పాల్గొనాల్సిన అవసరం ఏముంది, అసలు ఎవరున్నారు ఏంటి అనే దానిపైన అయితే ఆరా తీస్తున్నారు. పోలీసులు అయితే ప్రస్తుతానికి వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతున్నారు. దాదాపు సాయంత్రం వరకు అయితే మనకు వెళ్ళినటువంటి 25 మంది యువతులు ఉన్నటువంటి హీరోయిన్స్ ఎవరు, మోడల్స్ ఎవరైతే డెఫినెట్ గా మనకు సాయంత్రం వరకు తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్. అంటే ఫేక్ న్యూస్లు దయచేసి వేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. నా మీద ఫేక్ న్యూస్లు వస్తుంది, ఏదో బెంగళూరులో ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అన్నమాట. నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ, అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ లో. నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్లు దయచేసి వేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. నా మీద ఫేక్. రైట్, ఇక బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీకి సంబంధించి మనకు దాదాపు 25 మంది సినీ తారాలు పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. అందులో హేమ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి హేమ ఉందా లేదా అనేది ఆల్రెడీ తను లేదని కూడా మీడియా ముఖంగా చెప్పారు. ప్రస్తుతం హేమ గారు మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి హేమ గారు. హాయ్ మా. హేమ గారు చెప్పండి, ఇప్పుడు 25 మంది సినీ తారాలు పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. రేవ్ పార్టీలో మీ పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతుంది, మీరేం చెప్తారు? నాకు కూడా మీ మీడియా వాళ్ళు చెప్పేదాకా నా పేరులో ప్రచారం జరుగుతుందని నాకు తెలియదు నాన్న. మనోళ్ళు ఫోన్ చేసి అడిగే వరకు నాకు తెలియదు అసలు. ఇమీడియట్ గా నేను రియాక్ట్ అయ్యాను. నేను ఇమీడియట్ గా వీడియో బయట పెట్టేశాను. దానికి మనకి ఎలాంటి సంబంధం లేదు. మీ వాళ్ళు మీడియా వాళ్ళు ఎంత మంది కాల్ చేస్తున్నా నేను లిఫ్ట్ చేస్తున్నాను, వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్నాను. సో దట్ ఈస్ బుల్షిట్. ఏమంటారు దాన్ని, ఫేక్ న్యూస్ చేస్తున్నారు వాళ్ళు. నాకు మరి నాది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నాకు అంటే మీరు ఎక్కడున్నారు, ఆ టైంలో ఎక్కడున్నారు మీరు? నేను ఇక్కడే ఉన్నా, హైదరాబాద్ లోనే ఉన్నా. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్నాను. ఆ టైం ఈ టైం కాదు. నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. 1 వీక్ నుంచి నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఇంకొక 1 వీక్ ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఎందుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పదే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి? ప్రతిసారి టార్గెట్ ఏముండదు అక్కడ. వేరే హేమ ఏదన్నా దొరుకుండొచ్చు. నా ఇమీడియట్ గా మనం ఫేమ్ లో ఉంటాం కదా, వేసేస్తారు అంతే. ఓకే, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? ఫైనల్ నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. ఓన్లీ థింగ్, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నా ఆడియన్స్ కి తెలిస్తే చాలు, మా జనాలకు తెలిస్తే చాలు. థ్యాంక్ యూ. అంటే హేమ గారు ఒక్క నిమిషం అండి, ఇక్కడ కూడా మీరు ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పారు, మరి దాని గురించి ఎలా చూడొచ్చు? నేను ఫామ్ హౌస్ లో చిల్ అయితే చూడకూడదా? అంటే ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు మీరు ఏమండి ఇలాంటి ఇష్యూ జరుగుతుందని నాకేం తెలుసు అండి. మీరు మీడియా వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పే వరకు అక్కడ ఒక న్యూస్ జరుగుతుందని తెలీదు. అసలు న్యూస్ ఛానల్సే చూడడం అనేది చాలా సంవత్సరాలు అయింది కదా. అంటే హేమ గారు, ఇప్పుడు బెంగళూరులో ఇలాంటి పార్టీ జరిగినప్పుడు మీ పేరు మీరు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇలాంటి టైంలో మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉండి చిల్ అవుతున్నట్టు కూడా చూశారు. అంటే దీని గురించి మళ్ళీ నెగిటివ్ గా వెళ్లే అవకాశం ఏమండి? నాకేం నెగిటివ్ గా ఉండదండి. నాకు ఫ్యామిలీ ఉండదా, నేను ఎంజాయ్ చేయకూడదా? దట్ ఈస్ మై లైఫ్ అండి. ఓకే, నన్ను ఎవరు అడుగుతారు? ఓన్లీ థింగ్, ఫేక్ న్యూస్ వచ్చింది కదా, నేను రియాక్ట్ అవ్వకపోతే అది నిజం అవుతుందని ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యాను అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఎక్కడో నేను ఉన్నట్టు సంథింగ్ అన్నమాట. నాకు తెలీదు. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను మా ఫ్యామిలీతోని. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ. సో డోంట్ వరీ, అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ లో. నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఇలాంటి ఫేక్ న్యూస్